ఒక ఏరు మహానగరాన్ని ముంచేసింది. ప్రజలకు పాలకులకు దిక్కు తోచని పరిస్థితిని సృష్టించింది. ఒక పెద్ద సరస్సుకు మంచినీరు అందించాల్సిన బుడమేరు ఇప్పుడు బెజవాడ దుఃఖదాయనిగా మారింది. అందులో అకస్మాత్తుగా వచ్చిన వరద జలాలు దాదాపు 4 లక్షల మందిని నిరాశ్రయులను చేశాయి. అసలు బుడమేరు ఎందుకలా తయారైంది? కేటీవీ స్పెషల్లో ఇప్పుడు చూద్దాం. కృష్ణమ్మ ఒడ్డున ఉన్న విజయవాడ నగరం 4 రోజులుగా ముప్పులోనే ఉంది. కృష్ణా జలాల నగరాన్ని ముంచెత్తుతాయన్నది చాలా మంది నెలకొన్న భావన. కానీ అది వాస్తవం కాదని నగర శివార్ల నుంచి ప్రవహించే బుడమేరు అనే ఓ మాదిరి డ్రైన్ కారణం అన్నది తెలుసుకోవాల్సిన అంశం. పొలాల్లోంచి జాలువారి అదనపు నీటిని తరలించి కొల్లేరులో కలిపి ఈ వాగు విజయవాడకు ఎందుకు దుఃఖదాయనగా పరిణమించిందో ఆలోచిస్తే కాస్త ఇబ్బందిగానూ ఉంటుంది. నిజానికి సరిగ్గా 20 ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముప్పుకు గురైంది. అప్పట్లో చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో పర్యవసానంగా ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయి. రాజధాని అమరావతి పక్కనే ఉండడంతో పాటు 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైందని విశ్లేషకులు వినిపిస్తున్నారు. వాస్తవానికి బుడమేరు ఖమ్మం జిల్లాలో పుట్టిన ఖమ్మం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 170 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీళ్లందించే ప్రధాన నీటి వనరుల్లో ఒకటిగా పేరు పొందింది. పశ్చిమ గోదావరి నుండి వచ్చే తమ్మిలేరు, ఎర్ర కాలువలతో పాటు బుడమేరు కూడా కొల్లేరుకు ప్రధాన నీటి వనరు అవుతుంది. విజయవాడ నగరం పక్క నుండి ప్రవహించే కృష్ణమ్మ కన్నా నగరం మధ్య నుండి ప్రవహించే బుడమేరు నుండి విజయవాడకు ఎక్కువ ముప్పు ఉందని తెలిసి కూడా తగిన చర్యలు తీసుకోకపోవడంలో వరుస ప్రభుత్వాలు విఫలమయ్యాయి. బుడమేరు వర్షాకాల గరిష్ట ప్రవాహం 11,000 క్యూసెక్కులుగా ఉంటుంది. 2005వ సంవత్సరంలో 70,000 క్యూసెక్కులు ప్రవహించడంతో తొలిసారిగా బెజవాడ నీట మునిగింది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది. అప్పట్లో చెలరేగిన ఆందోళన మూలంగా ఆపరేషన్ కొల్లేరు చేపట్టారు. బుడమేరు ప్రస్తుత సమస్యకు కారణమేమిటి? ఇప్పుడు ఎందుకు వరదలు వచ్చాయి? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఏమవుతుంది? ఖమ్మం నుండి వెలగలేరు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా బుడమేరు విజయవాడ నగరంలోకి ప్రవహిస్తుంది. బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్ను కూడా 1970వ దశకంలోనే నిర్మించారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా 2007-2008లో పోలవరం కుడి కాలువలోకి బుడమేరు ప్రవాహాన్ని మళ్లించారు. అయితే ఈ నీరు కృష్ణా నదిలో చేరాలంటే కృష్ణ ఎగువ నుండి వరద కొనసాగినప్పుడు అందులో ఈ జలాలు చేరే అవకాశం లేదు. బుడమేరును పోలవరం కుడి కాలువలో కలిపిన ఆ కాలువ గరిష్ట ప్రవాహం 37,500 క్యూసెక్కులు కావడం బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాలువలు ఏర్పాటు చేయకపోవడం గమనించాల్సిన అంశం అన్నమాట. కొత్తగా మరో కాల్వను తప్పకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టార్ నుంచి వచ్చే జలాలను కృష్ణా నదిలో కలిపే కాలువలోకి మళ్లించారు. ఇక్కడ సాంకేతికంగా సమస్య తలెత్తింది. వీటి పిఎస్ మీదుగా ప్రవహించే కాలువలకు అంత సామర్థ్యం లేదు. వాటిని వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలనే ప్రతిపాదనలు ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లోపల కాలువలను విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాలువల సామర్థ్యం పెరగలేనదే వాదన. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్ట్ పనులు ఆ తర్వాత అటకెక్కాయి. కరకట్టను ధ్వంసం చేస్తూ నిర్మాణాలు కొనసాగాయి. తెలంగాణ, ఆంధ్ర విడిపోవడంతో విజయవాడ నగరంలో కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. ఈ 20 ఏళ్లలో జరిగిన నిర్మాణాల మూలంగా కనీసం బుడమేరు కరకట్ట ఆనవాలు కూడా లేకుండా చేశారు. దీంతో 20 సంవత్సరాలు నిర్లక్ష్యానికి ఫలితంగా తాజా వరదల మూలంగా విజయవాడ మరోసారి నీట మునిగింది. ఇప్పుడు న్యూ రాజరాజేశ్వరిపేట, సింగనగర్, పాయకపురం, కండ్రిక ప్రాంతాలు ముప్పుకు గురయ్యాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో 4 రోజుల క్రితం 60,000 క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. దీంతో బుడమేరు మళ్లింపు కాలువకు పలు చోట్ల గడ్డు పడింది. ఆ నీరంతా విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. జక్కంపూడి, సింగనగర్, బాంబే కాలనీ, పాల ఫ్యాక్టరీతో సహా పలు ప్రాంతాలు నీటి మునిగాయి. మరోవైపు విజయవాడ వరదలకు కృష్ణానది కానీ స్థానిక పరిస్థితులు కానీ కారణం కాదు. ఎక్కడో ఖమ్మం నుంచి ప్రవహించే బుడమేరు మాత్రమే అందుకు కారణమైంది. అందులోనూ బుడమేరు సామర్థ్యత 11,000 క్యూసెక్కులైతే ఏకంగా 60,000 క్యూసెక్కులు వచ్చి చేరింది. దీంతో జల ఒత్తిడిని తట్టుకోలేక నీరంతా ఆ వాస ప్రాంతాలపై పడింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపడితే మంచిది.
subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.